కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త మృతి చెందడంతో ఓ నిరుపేద మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి రోడ్డుపై జీవనం సాగిస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజుపల్లి గ్రామం 5వ వార్డుకు చెందిన బోండ్ల రమేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ అదే సమయంలో హార్ట్అటాక్ రావడంతో సుమారు 15 రోజుల క్రితం మృతి చెందారు. ఆయన మృతితో భార్య బోండ్ల మమత ఇద్దరు ఆడపిల్లలతో ఒంటరిగా మిగిలిపోయారు. పెద్ద కుమార్తె అక్షిత 8వ తరగతి, చిన్న కుమార్తె అవంతిక 4వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. భూమి గాని సొంత ఇల్లు గాని లేని ఈ కుటుంబం ప్రస్తుతం సీసీ రోడ్డుపై రేకుల షెడ్ వేసుకొని నివసిస్తోంది. భర్తను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకొని పిల్లల భవిష్యత్తు కోసం బోండ్ల మమత రోజువారీ కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. సరైన నివాసం లేకపోవడం, స్థిర ఆదాయం లేని పరిస్థితుల్లో పిల్లల చదువు కొనసాగించడమే ఆమెకు పెద్ద సవాల్గా మారింది. ఆపన్న హస్తం మిత్ర బృందం వారు కుటుంబానికి 15,000 రూపాయల నగదును, 5,000 రూపాయల నిత్యావసర సరుకును అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ దయనీయ పరిస్థితిని చూసిన గ్రామస్తులు, స్థానికులు మానవత్వంతో స్పందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం, నివాస సదుపాయం, పిల్లల విద్యకు అవసరమైన తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇద్దరు చిన్నారుల భవితకు అండగా నిలవాల్సిన బాధ్యత సమాజానిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మన గజ్వెల్ హపన్నస్త మిత్ర బృందం ఆధ్వర్యంలోని గజ్వెల్ మున్సిపాలిటీ ఏరియాలో ముట్రాజుపల్లి 5వ వార్డులోని మన బోండ్ల రమేష్ అనే ఒక వ్యక్తి చాలా కడుపు పేదరికం ఉంది. ఈ పేదరికంతో సహా తనకి ఆరోగ్యరీత్యా జాండీస్ ప్రాబ్లం తోటి కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్న అప్పు చప్పు చేసుకుంటూ చూపించుకుంటూ పోతూ ఆరోగ్య హాస్పిటల్ పోతుంటే ఎలాంటి పైసలు జరపకపోతే చూపించలేని స్థితిలో పేదరికంతో అతను ఈ మధ్యలో ఒక 15 రోజుల క్రితం ఆయన మరణించడం జరిగింది. ఆ విషయము మా హపనస్థ మిత్రబృందానికి మా సభ్యుడైనటువంటి బాబు గారు, స్థానిక మల్లేశం యాదవ్ గారు, కౌన్సిలర్ గారు, మనోహర్ గారు, కొంతమంది మీ సంస్థ ద్వారా మా విలేజ్లో పేదరికం ఉంది, రమేష్ మమత ఇద్దరు పాపలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం లేని స్టేజ్లో ఉంది, మీరు ఎంతో కొంత సాయం చేయాలని మా దృష్టి తీసుకొస్తే మా కమిటీ సభ్యులు కొంతమంది చూస్తే మనం ఇద్దాము, మేము కూడా తెలుసుకున్నాము చాలా పేదరికం ఉందని మా స్వామి ద్వారా కొంతమంది తెలుసుకుంటే మా వంతు సహాయంగా ఈరోజు 15,000 రూపాయలు, ఒక 5,000 కిరాణా సామాను మా వంతు సాయం చేసినాం. దీన్ని చూసిన వారు ఎవరైనా సరే గ్రామస్తులు కానీ పేదవా ఇంకెవరైనా ధనవంతులు కానీ వీళ్ళకు పాపం ఇల్లు కూడా లేనట్టుంది ప్రస్తుతానికి. ఆ గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ఇస్తున్నట్టుంది, అది కూడా గట్టలేని స్టేజ్లో ఉన్నట్టు. ఎవరైనా సాయం చేసి వాళ్ళకి ఇంత గూడువలు కానీ ఆ పిల్లలకి ఇంత చదువు కానీ సహకరించాలని మా వంతు మా అపనస్థం ద్వారా కోరుకుంటున్నాము. మా వంతు సాయంగా మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఈరోజు మన గజ్వేల్ ప్రాంతంలో ఆపన్న హస్త మిత్ర బృందం సేవలు ఈరోజు చిరస్మరణీయం. దాంట్లో భాగంగానే ఈరోజు వారి సేవలు 117వ కార్యక్రమం ఈరోజు ముట్రాజుపల్లి గ్రామంలో బోండ్ల రమేష్ కుటుంబ పెద్ద ఈరోజు ఏదైతే జాండీస్ వల్ల ఆరోగ్యరీత్యా 20 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. ఈ యొక్క ఆపన్న మిత్ర బృందం ఈరోజు ముట్రాజుపల్లిలో వాళ్ళ సేవలు చిరస్మరణీయంగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వాళ్ళు ఒక 15,000 రూపాయలు, అదేవిధంగా 5,000 కిరాణా సరుకులు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇంకా సేవ చేసే వాళ్ళు కూడా ఇంకా ముందుకు వచ్చి ఈ యొక్క కుటుంబానికి సేవగా నిలవాలని చెప్పి, అండగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.